హ్మ్. సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్టశక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టనివారు మనపై చేతబడి చేయించారా అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో అలాంటి వారు తమ దగ్గరికి దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచుకోవడం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటిని ఎలా తెలుసుకోవాలి? దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు, పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగుళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. మీరు ఇంట్లో ఉండేటప్పుడు బాగా తలనొప్పిగా ఉంటుంది. కిటికీలను, తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మీ ఇంట్లో ఉన్న బీరువాకి అద్దం ఉండకూడదు. అద్దంలో ముఖం చూసుకోవడం, తలదువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అసలు నిలవదు. దీపం దేవతల స్వరూపం. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోని టీవీ, కంప్యూటర్లు ఉంచవద్దు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అనుకూల శక్తి పెరుగుతుంది. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివలన మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. ఇంటి గోడలపైన పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి. వాస్తుశాస్త్ర ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లో చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం. కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. ఏ దేవుణ్ణి తలుచుకున్నా మొదటగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలెగూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. చీపురుని ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవి ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. పురిటి స్త్రీని విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. తులసి మొక్క మరియు వేప చెట్టును మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం, భగవద్గీత వంటి మొదలు గ్రంథాలను ఉంచుకోవాలి. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు మీ కుటుంబంపై, సభ్యులపై పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇల్లు అంతా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా ఉండే మండుతున్న నిప్పులను ఒక లోహ పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. పైన వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు చేయడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులకు పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.